నమస్తే నేషాల్ని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే నూతన పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారా? కవితతో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నారా? 2 నెలల వ్యవధిలోనే హైదరాబాద్ కు వచ్చిన పీకే కల్వకుంట్ల కవితతో భేటీ కావడం వెనుకున్న రహస్యం ఏంటి? కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కవిత సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నారు. దేశంలో జాతీయ పార్టీలకు ఇటు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు పీకే వ్యూహకర్తగా పనిచేశారు. విధానాల రూపకల్పన, మేనిఫెస్టోలోని అంశాలు, ప్రచార వ్యూహాలు, ఎన్నికల టైంలో అనుసరించాల్సిన స్ట్రాటజీ సక్సెస్ చేయించడంలో పీకేకి మంచి పేరుంది. ఫెయిల్యూర్ కంటే సక్సెస్ రేటే ఎక్కువ. పీకే సేవలను కవిత ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? పరిషత్ ఎన్నికల వరకు కవిత పార్టీ పెట్టి తమ అభ్యర్థులను బరిలో నిలుపుతారా, లేదంటే అసెంబ్లీ ఎన్నికల వరకే రంగంలోకి దిగనున్నారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆమెకిచ్చిన సలహాలేంటి అనే చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యు. షాలిని, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. సో కవిత మున్సిపల్ ఎన్నికల్లోనే పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నాకు తెలిసి బహుశా అంతటి సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇంకా పార్టీకి సంబంధించినటువంటి కమిటీల నియామకం కాలేదు, పార్టీ అనౌన్స్మెంట్ కూడా జరగలేదు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. సో పార్టీ ఏంటి అన్నది ఇంకా డిక్లేర్ కాలేదు. అండ్ ప్రస్తుతానికి ఆమె జనం బాట అంటూ జనాలతో మమేకం అవుతూ ముందుకు నడుస్తున్నటువంటి క్రమంతో పాటు కొంతమంది మేధావుల్ని కలుస్తున్నటువంటి క్రమం. సో ఏదైనా కానీ రాజకీయ నాయకులు ఎప్పుడైనా రాజకీయాలు చేయాల్సిందే, రాజకీయ పార్టీ పెట్టాల్సిందే. కవిత విషయంలో కూడా పార్టీ పెడుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఈ పార్టీకి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో మొన్న ఎమ్మెల్సీగా ఇక చివరి రోజు ఆమె తనకు అన్యాయం జరిగింది అంటూ ఏడుస్తూ మాట్లాడినటువంటి మాటల తర్వాత ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు అన్నది ఒక సమాచారం. సో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారంటే రేపు పొద్దున మళ్ళీ అంటే గతంలో కూడా కేసీఆర్ని ఫామ్ హౌస్లో ప్రశాంత్ కిషోర్ 1-2 సార్లు కలవడం జరిగింది, 2-3 సార్లు కలిసి ఆయన భేటీ కావడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను కేసీఆర్ అవలంబించబోతున్నారని చెప్పేసి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భేటీలు అయ్యాయి ఫామ్ హౌస్లో. బట్ అది వర్కౌట్ కాలేదు. సో ఇక ప్రశాంత్ కిషోర్ తెలంగాణ నుంచి డిబేట్ అయిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్ళీ బీహార్ ఎన్నికలకు వెళ్ళిపోయారు. బీహార్లో జన్సురాజ్ పేరుతోటి ఆయన ఎన్నికలకు కూడా వెళ్ళారు. సో అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఒక వ్యూహకర్తను రాజకీయ నాయకుడిగా ప్రజలు ఆమోదించలేదన్నది కరెక్ట్ ఎగ్జాంపుల్ మనకు కనిపించింది. అయితే ఇప్పుడు కవిత రాజకీయంగా ఎదగాలనుకుంటుంది. సో ప్రజల కోణంలో రాజకీయాలు ఎట్లా ఉండాలి, సో ప్రజల నుంచి ఎట్లా ఉండాలి అన్న లైన్లో కవిత ఆలోచన చేస్తుంది. సో ఇట్లా నేపథ్యంలోనే పీకేతో భేటీ అయినటువంటి నేపథ్యం ఎట్లాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి? ప్రశాంత్ కిషోర్ అంటే తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే ఎమోషన్తో ముడిపడి ఉంటాయి, సెంటిమెంటల్గా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కులంతో ముడిపడినటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉంటాయి. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ కేసీఆర్ రీఎంట్రీ ఇస్తున్నారు. నేను మళ్ళీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటానని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇందులో ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు తన వ్యూహాల్ని పదును పెడతారు, ఎంతవరకు కవితకు అవి ఫెచ్చింగ్గా ఉండబోతాయి, అసలు కవిత తట్టుకొని ముందుకెళ్ళగలుగుతారా? కేసీఆర్ లాంటి ఒక మహాశిఖరాన్ని తట్టుకొని కేసీఆర్నే విభేదిస్తూ రేపు పొద్దున రాజకీయాలు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. శేషు సార్ ఉన్నారు, డాక్టర్ శేషు సార్ మనతో పాటు. శేషు సార్ నమస్తే. నమస్తే శ్రీకాంత్. కొత్త పార్టీ ఖచ్చితంగా పెడుతుంది, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. మున్సిపల్ ఎన్నికలకు పోకపోవచ్చేమో, మేబీ పవన్ కళ్యాణ్ లాంటి స్ట్రాటజీగా ప్రజల్లో ఉండి ఎన్నికల వరకు కొట్లాడతారేమో, అది మాత్రం కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహం పనిచేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2024 తర్వాత ప్రశాంత్ కిషోర్ని పెద్దగా ఆయన సలహాలు ఏం పాటిస్తున్నట్టు ఏం లేదు. సునీల్ కనుగోలే కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. వ్యూహకర్తల మధ్య నువ్వా నేనా అన్నట్టు కూడా నడిచింది. ఇప్పుడు పీకే ఎంట్రీ ఒకవేళ తెలంగాణలో ఉంటే కవితకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఈ ఈ కలయికను మనం చూడొచ్చు, రాజకీయ పరంగా ఎట్లాంటి ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి అనుకోవచ్చు? శ్రీకాంత్, ఇటీవల తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగాయి, వింటర్ సీజన్ సమావేశాలు. శాసన మండలి సభ్యురాలైనటువంటి కల్వకుంట్ల కవిత వస్తుందా శ్రీకాంత్? ఇప్పుడు శ్రీకాంత్ ప్లీజ్ కంటిన్యూ, వినిపిస్తుంది. ఇటీవల శీతాకాల శాసనసభ సమావేశాలు జరిగాయి. శాసన మండలి సభ్యురాలైనటువంటి కల్వకుంట్ల కవిత మండల్లో తన రిజిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేయాలని చెప్తూ ఇదే నా చివరి సమావేశం అని చెప్పిన సందర్భంలో వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను, ఒక రాజకీయ శక్తిగా మళ్ళా సభలోకి అడుగు పెడతాను అని చెప్పారు. అంతకు ముందు కూడా ఒక కన్ఫర్మేషన్ ఏమిచ్చారంటే, నేను
2028 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తాను అనేటటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అంటే పోటీ చేస్తున్నాము అని అంటే రాజకీయ పార్టీ పెడుతున్నామని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత తన మూమెంట్స్ అన్ని కూడా ఒక బలమైన రాజకీయ పార్టీ నిర్మాణానికి అడుగులు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. డైరెక్ట్ గా పార్టీ అనౌన్స్ చేయకుండా ఇట్స్ అ వెరీ సీరియస్ కన్సర్న్ ఉన్నట్టుగా తన అడుగులు కనపడుతున్నాయి. అందుకే జాగృతి జనం బాటతోటి పబ్లిక్ లోకి వెళ్ళింది, మూమెంట్ ఎలా ఉంది, తనకి ఆదరణ ఎట్లా ఉంటుంది అనేది ఒక చెక్ చేసుకున్నారు. తర్వాత పార్టీ ప్రకటన చేశారు. ఇప్పుడు పార్టీని బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇటీవల కాలంలో మీరు చూడండి, ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఎన్నికల్లో గెలవటానికి ఎన్నికల వ్యూహకర్తలను పెట్టుకుంటున్నారు. మొన్న కూడా తెలంగాణ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు వ్యూహాలతోటి అధికారంలోకి వచ్చింది అనేది చూడాలి. అది మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది ఒకటైతే, కాంగ్రెస్ ని పబ్లిక్ లోకి తీసుకుపోయే క్రమంలో ఈ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కాంగ్రెస్ గెలుస్తుంది అని కొన్ని కూడళ్ళు, టీ స్టాల్స్ ఒక విధమైనటువంటి వైబ్రెంట్ క్యాంపెయిన్ చేయడం తోటి కాంగ్రెస్ కు ఒక అనుకూలమైన పరిస్థితి వచ్చింది, కాంగ్రెస్ గెలిచింది. బట్ ఇది ఇక్కడే కాదు, అనేక రాష్ట్రాలు. ఇప్పుడు ఈ ఎన్నికల వ్యూహకర్తల్లో చాలా పాపులర్ ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా బీహార్ లో తన జన స్వరాజ్ పార్టీ ద్వారా పోటీ చేసి ఫెయిల్యూర్ అయ్యారన్న సంగతి తెలుసు. అయితే ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిక్ అన్నట్టు, అంటే ఈ ఎలక్షన్ స్ట్రాటజీలు ప్రిపేర్ చేయడంలో సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. బట్ దాంట్లో భాగంగానే కవిత తోటి ప్రశాంత్ కిషోర్, ఐపాక్ గతంలో ఉండేది, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గా ఉన్నారు కాబట్టి సమావేశమయ్యారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. బట్ ఆ వార్తలు సార్ ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఏమైనా చూడొచ్చా? ఎందుకంటే మొన్న బీహార్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహారీలను ఉద్దేశించి కొంత అవమానించి మాట్లాడారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, నీ గడ్డ మీదకి వచ్చి నిన్నే ఓడిస్తా అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. సో ఆ సవాల్ని కవిత త్రూ ఏమైనా చేసే అవకాశం ఉందా అన్న పాయింట్ ఒకటైతే, ప్రశాంత్ కిషోర్ లైన్లో అసలు కేసీఆర్ను కాదని, కేసీఆర్ని ఖచ్చితంగా రేపొద్దున కవిత రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రజల తరపున పార్టీ పెడతా అంటే తెలంగాణ ప్రజల్లోంచి వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయిందా? కవిత అదే ఎక్స్పోజ్ చేస్తూ బయటకు వస్తారా? ఒకవేళ వస్తే గనక కవితను తెలంగాణ గ్రౌండ్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈవెన్ జనజాగృతికి కూడా పెద్దగా ఏం రెస్పాన్స్ వచ్చిందైతే ఏం కనిపించలేదు. రేపొద్దున పార్టీ పెడితే అట్లాంటి రియాక్షన్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఉన్నటువంటి ఒక కార్పొరేట్ ఎలక్షన్ స్ట్రాటజీస్లలో ప్రజల మద్దతు అనేది కనపడకపోయినా ఎలక్షన్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్మెంట్ వీటన్నిటితోటే కదా ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలు గెలుస్తున్నటువంటి సందర్భాల్లో మనం చూసాము. కాబట్టి ఎన్నికల వ్యూహకర్తలకు అంత ప్రాధాన్యత పెరిగింది. అందుకే మీరు ఒక ప్రశ్న అన్నారు, ఏంటి అని అంటే, ఇటీవల మీకు బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ అక్కడ ఒక వ్యాఖ్య చేయటం జరిగింది. ఏం చేశారు అని అంటే, మనకి ఇక్కడ ఓటర్ అధికార యాత్రకు సంబంధించి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ కు వెళ్లి ప్రచారం చేసిన సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. గతంలో బీహారీ అధికారులను ఇన్సల్ట్ చేశారు, బీహార్ డిఎన్ఏని ఇన్సల్ట్ చేశారు, కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డిని తెలంగాణలో గెలవనీయను అనేటటువంటి ఒక బహిరంగ ప్రకటన చేశారు. బట్ ఆ కోణంలో మీకు ఇక్కడ అవకాశాలు ఉన్నటువంటిది. గతంలో 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారనే ఊహాగానాలు వచ్చాయి, కానీ పనిచేయలేదు. బట్ ఇప్పుడు కొత్త పార్టీ కవిత పెడుతున్నారు కాబట్టి కవితకి ఒక బలమైన పార్టీ నిర్మాణానికి ఎన్నికల వ్యూహకర్త అవసరం కాబట్టి, బట్ పాపులర్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ సలహాలు, వ్యూహాలు, వాళ్ళ స్ట్రాటజీస్ తీసుకునేటటువంటి ఉద్దేశంతో కలిసి ఉండొచ్చు. బట్ అది ఇప్పుడు కల్వకుంట్ల కవితకి పార్టీకి అవసరం కాబట్టి ఆ విధమైనటువంటి స్ట్రాటజీ పార్టీ నిర్మాణానికి ప్రశాంత్ కిషోర్ ఎట్లా పనిచేస్తారు? తన పార్టీనే సరిగ్గా నిర్మించుకోలేనటువంటి ప్రశాంత్ కిషోర్ తెలంగాణకు వచ్చి కవిత పార్టీ నిర్మాణంలో ఎట్లా సలహాలు ఇస్తారు? అంటే ఎన్నికల్లో మనం చూడొచ్చు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి కానీ, ఆ తర్వాత పంజాబ్లో అధికారంలోకి రావడానికి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్ అధికారంలోకి రావడం కానీ, మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కానీ ఇవన్నీ స్ట్రాటజీస్ పనిచేసినాయి. బట్ ఆఫ్టర్ దట్ ఈవెన్ స్టాలిన్ కూడా పనిచేస్తున్నట్టున్నారు. ఐ థింక్ సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, స్టాలిన్ కూడా పనిచేస్తున్నట్టున్నారు. 2024 లోక్సభ నుంచి ప్రశాంత్ కిషోర్ మొత్తం డౌన్ఫాల్ అవుతూ వచ్చారు. ఆఖరికి తన సొంత పార్టీ డౌన్ఫాల్ అయింది, తాను ఓటెంపాల్ అయ్యారు. ఇట్లాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు? కవితకు ఎంతవరకు మైలేజ్ వస్తుంది ప్రశాంత్ కిషోర్ మీద డిపెండ్ అయితే అన్నది నా ప్రశ్న. శ్రీకాంత్, దీనికి అకాడమిక్ భాషలో చెప్పాలి అంటే
ఐఏఎస్ సాధించలేనటువంటి వాళ్ళు ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు కదా, అక్కడ సక్సెస్ అవుతున్నారు కదా. ఒక టీచరు అన్ని రకాలైనటువంటి ఉద్యోగులను తయారు చేయగలుగుతాడు కదా, కానీ అదే టీచరు వేరే వృత్తి నుంచి చేపట్టేటటువంటి అవకాశాలు బహు తక్కువగా ఉంటాయి కదా. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఒక సార్ మీరు అన్న పాయింట్ మీద ఇంకొక చిన్న మాట నేను యాడ్ చేయాలనుకుంటున్నా. అంటే ఒక టీచరు క్లాస్ చెప్తే స్టూడెంట్ కి మళ్ళీ రిపీట్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ ఇంకో క్లాస్ లో ఇంకో స్టూడెంట్ కొత్త స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. బట్ వీళ్ళంతా పాత ప్రజలే కదా, సో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తెలిసినటువంటి ప్రజలే, కొత్తగా ఏం చేస్తారన్నది నా పాయింట్. అదే అట్లా కాదు. ఇప్పుడు ఒక వ్యూహం, ఇప్పుడు ఈ ఎన్నికల స్ట్రాటజీస్ వాళ్ళందరూ కూడా అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, నినాదాల దగ్గర నుంచి, వ్యూహాల దగ్గర నుంచి, మేనిఫెస్టో దగ్గర నుంచి, తర్వాత ట్యాగ్ లైన్స్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే ఒక ప్యాకేజింగ్ తయారు చేస్తున్నారు. అంటే పబ్లిక్ లోకి ఎట్లా పోయి పార్టీని ఎట్లా నిర్మించాలా, ఎలాంటి అభ్యర్థులను పెట్టాలా, గెలుపు అవకాశాలు ఎట్లుంటాయి అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్యాకేజీని వీళ్ళు తయారు చేస్తారు. కాబట్టి అది పార్టీ డెవలప్మెంట్ కి, ఎలక్షన్ మేనేజ్మెంట్ కి, పోల్ మేనేజ్మెంట్ కి బాగా ఉపయోగపడుతున్నటువంటి సందర్భం. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి, తమిళనాడులో స్టాలిన్ గెలవటానికి, బెంగాల్లో మమతా బెనర్జీ గెలవటానికి, తర్వాత బీహార్ లో ఒక 2015లో నితీష్ కుమార్ గెలవటానికి ప్రశాంత్ కిషోర్ పనిచేసినటువంటి కన్సల్టెన్సీ ఐపాక్ ద్వారా జరిగిందనేటటువంటి విషయం, వాళ్ళు ఎంత బలంగా పనిచేశారనేటటువంటి విషయం. తర్వాత మీకు కర్ణాటకలో సునీల్ కన్గోలు, తర్వాత తెలంగాణలో సునీల్ కన్గోలు, ఇప్పుడు కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీకి సునీల్ కన్గోలు ఎలక్షన్ వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. బట్ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఎలక్షన్ వ్యూహకర్తల ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి ఒక కొత్త పార్టీ ఎమర్జ్ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొత్త పార్టీకి ఎట్లా ఉంటుంది, అయితే కింగ్ మేకర్ లేకపోతే కింగ్ కావాలనేది ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు తెలంగాణలో ఒక వాక్యూమ్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న వస్తే ఎలక్షన్ వ్యూహకర్తలు వాక్యూమ్ ని క్రియేట్ చేస్తారు. బట్ లేనటువంటి వాక్యూమ్ ను కూడా వాళ్ళ ప్రచార వ్యూహాలతోటి వాక్యూమ్ ని క్రియేట్ చేస్తారు. ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, పాలనా వైఫల్యాలు ఎమర్జ్ అవుతాయి. బీఆర్ఎస్ ఉన్నది, 10 ఏళ్ల పాలనా వైఫల్యాలు దాన్ని వెంటాడతాయి. బీజేపీ ఉంది, దానికి బలహీనతలు ఉన్నాయి. ఈ మూడు పార్టీల దగ్గర ఒక ఫోర్త్ స్టాండర్డ్ ఫామ్ ని, ఒక ఫోర్త్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసేటటువంటి వ్యూహాలు ప్రశాంత్ కిషోర్, సునీల్ కన్గోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తలు తయారు చేస్తారు. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే, కవిత విషయానికి వస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకునే కానీ, లేదంటే మీరు చెప్పినే కానీ అధికార ప్రతిపక్షం ఈ రెండింటి మధ్యలోనే ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అధికారంలోకి రావడమా, లేదంటే మిగతా వాళ్ళని ఓడించడమా. బట్ ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. హరీష్ రావు, కేటీఆర్, పొద్దున కేసీఆర్ కూడా మహబూబ్ నగర్ లో సభకు రాబోతున్నారు. అటు రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా మ్యాసివ్గా వెళ్తున్నారు. నిన్న మనం పాలేరు సభలో కూడా చూసినాం, చంద్రబాబు నాయుడిని చాలా పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామిలా కీర్తిస్తున్నారు. ఆ పార్టీని బొందబెట్టుడే బీఆర్ఎస్ పార్టీ చేసిన పెద్ద తప్పు అని చెప్పేసి. ఇంతటి ఈక్వేషన్స్ లో కవిత ఎంతవరకు సస్టైన్ అవుతుంది? ఎందుకంటే అధికారం ప్రతిపక్షం రెండు ఉన్నాయి. సో కొత్తగా మళ్ళీ పార్టీ పురుడు పోసుకోవడం అంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ప్రజల్లోకి అంత ఈజీగా కూడా పోదు. సో హౌ కెన్ నో శ్రీకాంత్, ఇప్పుడు పార్టీలు ఏ అంశం మేరకు పెడతారు, పార్టీ పెట్టడం ఏంటది అనేది, సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఒక్క నిమిషంలో తేల్చేటటువంటి అంశాలు కాదు. బట్ ఇప్పుడు ఉన్న పొలిటికల్, ఈ మూడు పార్టీలు కాకుండా ఒక పొలిటికల్ వాక్యూమ్ ని క్రియేట్ చేసి ఆ పొలిటికల్ వాక్యూమ్ లో తన పార్టీని నిలబెట్టుకోవాలనేటటువంటి ఒక వ్యూహం, ఒక ప్రయత్నం, ఒక ఎఫర్ట్. అది ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా అనేది పరీక్ష రాస్తేనే కదా తెలిసేది. అంటే ఎన్నికలకు వెళ్తేనే కదా తెలిసేది. ఆ ఎన్నికల నాటికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు కర్ణాటకలో ఒక్కలింగ క్యాస్ట్ బేస్ పార్టీ అయినటువంటి జేడిఎస్ 2023 శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్నది. కానీ వాళ్ళు వ్యూహాన్ని మార్చుకొని 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీతో పొత్తు పెట్టుకొని సక్సెస్ అయ్యారు. కేంద్రంలో కేంద్ర కేబినెట్ లో కుమారస్వామి మంత్రిగా వెళ్లారు. తర్వాత మీకు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలుగా దెబ్బతింటున్నటువంటి పవన్ కళ్యాణ్ కాప్ బేస్, అంటే ఒక క్యాస్ట్ బేస్ పార్టీగా, మీరు ఎంత కాదన్నా ఒక క్యాస్ట్ బేస్ పాలిటిక్స్, అంటే కాపు బలమైన మద్దతు ఉన్నటువంటి పార్టీ, టెక్నిక్ గా మీకు పొత్తు పెట్టుకొని టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని సక్సెస్ అయ్యారు. అక్కడ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వగలిగారు. బట్ అట్లనే పార్టీ పెట్టంలోనే అధికారంలోకి వస్తుందా అనేటటువంటి విషయం కాకుండా ఎంత బలంగా ఆ పార్టీ నిలబడగలుగుతుంది, రాజకీయాలపైన ఎంతగా
బలంగా ప్రభావితం చేయగలుగుతుంది, ఎవరిని గెలిపించగలుగుతుంది, ఎవరిని ఓడించగలుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అవుతాయి కదా. గెలవటం ఒక్కటో ముఖ్యమంత్రి కావటమో కాదు బట్ కదా. ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంది సార్. మీరు అన్నట్టు ఇంకొక 2 సంవత్సరాలు మహా అయితే ఉంది. అందులో ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్ ఫీవర్ వచ్చేస్తుంది. ఇప్పటికే మోడీ అంటున్నారు నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు, నెక్స్ట్ టార్గెట్ కేరళ, ఇట్లా రకరకాల దూకుడుగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు వస్తున్నారు, అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు పొద్దున కవిత కనుక రాజకీయాల్లోకి వస్తే, అఫ్కోర్స్ కొత్త పార్టీ రావడం తప్పేం కాదు, పార్టీలు రావాలి. బట్ కవిత రేపొద్దున ఒకవేళ కామెంట్ చేస్తే, ఇప్పటివరకు కవిత చేస్తున్నది మొత్తం కూడా అధికార పార్టీ కంటే కూడా గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. హరీష్ రావు అంటుంది కేటీఆర్ పరిపాలన, కేటీఆర్ ట్విట్టర్లోనే ఉంటారని చెప్పేసి ఇండైరెక్ట్గా కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. అండ్ కొంతమంది మంత్రుల మీద కూడా మాట్లాడి, జయేష్ రెడ్డి లాంటి మంత్రుల విషయంలో కూడా మాట్లాడినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. రేపొద్దున కవిత పార్టీలో క్రియాశీలకంగా వస్తే పాత ప్రభుత్వాన్ని నిందిస్తూ పోతారా, లేదంటే కొత్త ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందిస్తూ పోతారా? సో తన వ్యూహం ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు పార్టీ పెట్టలేదు కాబట్టి తనకు జరిగినటువంటి అవమానాలు లేకపోతే నష్టం మీదనో అది బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ గా మాట్లాడుతుంది. పార్టీ పెట్టిన తర్వాత కూడా అదే టార్గెట్ కంటిన్యూ చేస్తే పార్టీ ఎట్లా ఎదుగుతుంది? పార్టీకి ఒక యువం ఉంటుంది, ఆ పార్టీకి ఒక లక్ష్యం ఉంటుంది, పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. దాని మీద ఎక్కువ మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఇంకొక అంశం చెప్తాను శ్రీకాంత్, నేను ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లుంది, తెలంగాణ పాలిటిక్స్ లో ఎట్లాంటి కోయిలేషన్స్ ఉన్నాయి, ఎట్లాంటి పొత్తులు ఉన్నాయని చూస్తే మనకి 2018లో మహాకూటమి పొత్తు పెట్టుకోలేదు, ఇక్కడ 4 పార్టీలు కలిసి పోటీ చేయలేదా? 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోలేదా? సిపిఎం, సిపిఐ, టీజేఎస్ తోటి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే పొత్తులు నడుస్తున్నాయనే బీజేపీ కూడా జనసమితితో మన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది కదా. రేపు ఒకవేళ తన పార్టీ ఒక చిన్న పార్టీ అనుకుందాం, కవిత పెట్టేటటువంటి ఒక పార్టీ ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సింగ్ పార్టీ అని అనుకుంటే తనకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ తో తప్ప మిగతా పార్టీలతోటి పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా. అట్లా పార్టీని గెయిన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. తర్వాత తన ఒంటరిగా పోటీ మిగతా పార్టీలు అంటే బీజేపీతో అయితే ఎట్టి పరిస్థితుల్లో కలవదు, ఎందుకంటే తనను జైల్లో పెట్టించింది బీజేపీ, ఆ పార్టీతో ఎట్లా లింక్ అవుతారని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ తో కలిసేటువంటి అవకాశం ఉంటుందా? శ్రీకాంత్, రాజకీయాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పొత్తులు ఉంటాయి. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తే మళ్ళా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు మనం చూడలేదా? ఆ తర్వాత డిఎంకే పార్టీ రాజీవ్ గాంధీని చంపిన పార్టీ అని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో అంతగాగుతున్నటువంటి సందర్భాలు మనం చూడలేదా? కాబట్టి ఇవన్నీ కాదు శ్రీకాంత్, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తన పార్టీకి కలిగే ప్రయోజనాలు లెక్కలోకి వస్తాయి తప్ప, అవకాశాలు లెక్కలోకి వస్తాయి తప్ప ఇవన్నీ లెక్కలోకి రావనేటటువంటి విషయాన్ని గమనించాలి. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదు అని ఎందుకు అంటున్నానంటే ఆ పార్టీ పైనే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నారు కాబట్టి ఆ పార్టీ దగ్గర ఆప్షన్స్ లేకపోవచ్చు, కానీ మిగతా దగ్గర ఆప్షన్స్ ఉంటాయి కదా. అంటే తన పార్టీ బీఆర్ఎస్ లాంటి ఒక బలమైన ప్రతిపక్షాన్ని ఓడించేటటువంటి పార్టీగా ఎమర్జ్ అవ్వచ్చు కదా. అంటే రాజకీయాల్లో అన్ని స్పేసెస్ ఓపెన్ అయి ఉంటాయి. మనం ఏ ఏ ఏ ఏ ఓపెన్ అయిన స్పేస్ ను ఉపయోగించుకొని ఎంత బలమైన పార్టీకి ఎస్టాబ్లిష్ చేస్తాము, ఎంత అధికారానికి దగ్గరగా వెళతాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది తప్ప బట్ ఆ అవకాశం లేదు, ఆ అవకాశం ఉంటుందా అనేది కాదు. పార్టీ పెట్టొచ్చు, ఎవరైనా పెట్టొచ్చు. అంటే మన గత చరిత్ర చూసుకున్నా గానీ, తెలంగాణ ఉద్యమం నుంచి చూసుకున్నా గానీ, ఆ రోజు దేవేందర్ గౌడ్ పెట్టినటువంటి నవ తెలంగాణ పార్టీ కానీ, విజయశాంతి పెట్టినటువంటి తల్లి తెలంగాణ పార్టీ కానీ, జిట బాలకృష్ణ రెడ్డి పెట్టినటువంటి యువ తెలంగాణ పార్టీ కానీ, కోదండరాం పెట్టినటువంటి జనసమితి పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా అఫ్కోర్స్ కొంత బలం ఉన్నటువంటి వాళ్ళే పెట్టారు. విజయశాంతికి బలం లేదంటే విజయశాంతికి బలం ఉంది. ఈవెన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల, ఆమెకు ఆర్థిక బలం ఉంది, ఈవెన్ ఎంతో అంత అంగబలం కూడా ఉంది. ఆమె పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏకంగా మా నాయకుడు బిడ్డ అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. అట్లాంటి పార్టీలను కూడా తెలంగాణ యాక్సెప్ట్ చేయలేదు, పార్టీలు నిలవలేకపోయినాయి. రేపొద్దున కవిత ఒకవేళ పార్టీ పెడితే, పెట్టకూడదు అనడానికి రూల్ ఏం లేదు, బట్ పెడితే ఎంతవరకు తట్టుకోగలుగుతారు అన్నది పాయింట్. ఎందుకంటే పార్టీ పెట్టడం అంటే పాండబ్బ పెట్టినంత ఈజీ కాదన్న కేసీఆర్ కామెంట్ ఉంది. అండ్ కేసీఆర్ స్టిల్ ఇన్ ద పాలిటిక్స్, రంగంలోకి వస్తున్నారు. లేదు శ్రీకాంత్, పెడితే అనే ప్రశ్న ఉత్పన్నం కాదు.
తనే స్వయంగా ప్రకటించారు కాబట్టి పార్టీ పెడుతుంది. బట్ పార్టీ అజెండా ఏంటి, పార్టీ వ్యూహం ఏంటి, ఏ వర్గాలను టార్గెట్ చేస్తుంది, ఎలా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది, తన పార్టీని ఎంత బలంగా నిలబెట్టగలుగుతుంది, ఎంత బలంగా పనిచేస్తుంది అనేటటువంటి ఇంపార్టెంట్. ఇందాక మీరు ఒక లిస్ట్ చెప్పారు, ఈ పార్టీలు పెట్టారు, ఈ పార్టీలు ఫెయిల్ అయినాయి అనేది. కానీ కవిత పెట్టబోయే పార్టీకి ఆ పార్టీలకు ఉన్న ఒక చిన్న తేడా చెప్తాను శ్రీకాంత్. మీరు లిస్ట్ గా చెప్పిన పార్టీలు ఏవి కూడా పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యి తప్ప ఆర్గనైజ్డ్ గా పనిచేయలేదు. ఉదాహరణకు తెలంగాణ జనసమితి ఉంది. తెలంగాణ జనసమితికి అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోదండరాం సార్ మాత్రమే. కానీ ఆ పార్టీ ఒక ఆర్గనైజ్డ్ గా పనిచేయకపోవటం వల్ల వైఫల్యం చెందింది. మీరు తల్లి తెలంగాణ పార్టీ కూడా విజయశాంతి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షనే, కానీ ఒక ఆర్గనైజ్డ్ గా పనిచేయలేదు. దేవేంద్ర గౌడ్ పార్టీ నవ తెలంగాణ పార్టీ కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దేవేంద్ర గౌడ్ మాత్రమే, కానీ ఒక ఆర్గనైజ్డ్ పార్టీగా పనిచేయలేకపోయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. షర్మిల పార్టీ కూడా ఒక ఎమోషనల్ గా ఒక ఆమెకు ఉన్నటువంటిది సేమ్ ఇక్కడ కవిత ఏదైతే తండ్రిని వ్యతిరేకించి వచ్చిందో అక్కడ అన్నని వ్యతిరేకించి వచ్చే పార్టీగా ఓ ఆర్గనైజ్డ్ గా తను వెళ్ళలేకపోయింది. కానీ కవిత అలా కాదు కదా. కవిత చాలా ఆర్గనైజ్డ్ గా, ప్లాన్డ్ గా, సిస్టమాటిక్ గా ముందుకు వెళ్ళేటటువంటి ఒక సంకేతాలు కనపడుతున్నాయి. అందుకే నేను పార్టీ అనౌన్స్మెంట్ చేసింది, జనం బాట కార్యక్రమం పెట్టుకున్నది, తర్వాత ఎన్నికల వ్యూహకర్తలను ఏర్పాటు చేసుకునే క్రమంలో ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అవుతుంది. అంటే వన్ బై వన్ ఒక ఆర్గనైజ్డ్ గా స్టెప్ బై స్టెప్ గా తన మూమెంట్ అంతా కూడా ఒక బలమైన పార్టీని ఏర్పడే. అందుకే మండల్లో తను మాట్లాడిన మాటలో కాన్ఫిడెన్స్ చూడండి. ఆ మండల్లో తను మాట్లాడిన మాటలో కాన్ఫిడెన్స్ ఏంటంటే, వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను కానీ ఒక రాజకీయ శక్తిగా మళ్ళీ సభలోకి వస్తానంటే ఫస్ట్ హీ హ్యాస్ టు బిల్డ్ ది కాన్ఫిడెన్స్. ఒక కాన్ఫిడెన్స్ ని పొలిటికల్ ప్లాట్ఫామ్ పైన తను నిర్మించాలనే ప్రయత్నం చేస్తుంది. బట్ తను బలంగా పనిచేయాలని కోరుకుంటుంది. కాకపోతే తన స్ట్రాటజీ ఇప్పటి వరకు బయటపడలేదు, తన అజెండా బయటపడలేదు. పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత తన అజెండా బయటకు వస్తుంది, అదొక మెరిట్ అవుతుంది. తన వ్యూహము బయటకు వస్తుంది, అదొక మెరిట్ అవుతుంది. తన అప్రోచ్ బయటకు వస్తుంది, తన పనితీరు. మీరే అన్నారు కదా ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తను ప్రజా సమస్యల పైన, రాష్ట్ర సమస్యల పైన బలంగా పోరాటం చేస్తే ఎందుకు పబ్లిక్ యాక్సెప్ట్ చేయదో చెప్పండి. బట్ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ప్రజా సమస్యల పైన బలంగా పోరాడుతుంటే ఇట్ విల్ బికమ్ ఎన్ యాక్సెప్టెన్సీ. ఖచ్చితంగా యాక్సెప్టెన్సీ వస్తుంది, దాంట్లో సందేహం లేదు. బట్ తను ఎంతవరకు ఈ ప్లాట్ఫామ్ ని ఒక సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ గా తీసుకుపోగలుగుతుంది. కానీ తన ముందున్నటువంటి సమస్యలు చాలా పెద్దవి, తన ముందున్న ఛాలెంజెస్ అంతకంటే పెద్దవి. తను ఒక 3 బలమైన పార్టీలను ఎదుర్కొని ఓ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం అంత మామూలైనటువంటి విషయం కాదు. దాన్ని తట్టుకొని నిలబడగలిగితే ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవుతుంది. తట్టుకోలేకపోతే మీరు ఇందాక పేర్లు చెప్పినటువంటి జాబితాలో తను చేరిపోతుంది. లెట్స్ సీ సార్, పేరు నిలబెట్టుకుంటుందా లేదంటే ఆ జాబితాలో పేరు చేరుతుందా అనేది కవిత వ్యూహాలను బట్టి అర్థమవుతా ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కవిత అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? బీఆర్ఎస్ పార్టీని కాదని, అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాల్ని కాదని కవిత కొత్త పార్టీ వస్తే ఎంతవరకు ఈ రాజకీయ చట్రంలో నిలుచోగలుగుతుంది? ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయి? ఎందుకంటే ఆల్మోస్ట్ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి ప్రశాంత్ కిషోర్ అన్ని డౌన్ఫాల్సే ఉన్నాయి. ఈవెన్ బీహార్లో కూడా డౌన్ఫాలే, పార్టీగా పరంగా డౌన్ఫాల్ అండ్ వ్యూహాల పరంగా డౌన్ఫాల్. అట్లాంటి ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ తెలంగాణలోకి కవితతో కనుక వ్యూహాత్మకంగా పనిచేస్తే ఎంతవరకు నిల్చునేటువంటి అవకాశాలంటే చూడాలి. ఎనీవే, కాలం సమాధానం చెప్పొద్దు అన్నిటికీ. బట్ కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.